ఎలా ఉంది? విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? యావరేజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే యావరేజ్ ఉందా సినిమా? యావరేజ్ అంటే సెకండ్ హాఫ్ బాగాలేదు, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఏం నచ్చలేదు మీకు? అంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, సో పార్ట్ 2 కోసం అనేసి కొంచెం లాగ్ చేసినట్టు అనిపించింది. మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చినాయా లేదా? ఓకే, దట్ వాస్ గుడ్. యాక్చువల్లీ వెంకీది రోల్ అనేది చాలా బాగుంది. సో కొత్తగా వచ్చిన మలయాళం స్టార్, తనది యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. సినిమా హిట్ పడ్డట్టేనా? హిట్ కాదు, బట్ గుడ్ మూవీ. అంటే దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ మీల్సా లేదా? దేవరకొండ మూవీస్ కి లాస్ట్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఇప్పుడైతే మాత్రం ఫుల్ మీల్స్. ఓవరాల్ కింగ్డమ్ గురించి ఏం చెప్తారు? హిట్ ఆఫ్ అడ్డా? హిట్ కాదు, ఫట్ కాదు, యావరేజ్. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ స్కోప్ లేదు. మేము పార్ట్ 2 లో ఏమైనా స్కోప్ ఇచ్చాడేమో అనేది చూడాలి. పార్ట్ 2 కూడా ఉందా? ఇంకా పార్ట్ 2 చూడొచ్చా? పార్ట్ 2 ఓకే, కష్టపడి చూడాలి అంతే. అంటే ఇప్పుడు మీరు కష్టపడి చూసారా, ఇష్టపడి చూసారా? అంటే సెకండ్ హాఫ్ అయితే నిజంగా చాలా కష్టపడి చూసాము. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ చేసాము, బట్ అంతగా బాగాలేదు. హిట్ ఏంటండి, అది చాలా పెద్ద హిట్, బ్లాక్ బస్టర్. అది జస్ట్ టోటల్ హిట్. జెర్సీ బాగుందా, కింగ్డమ్ బాగుందా? రెండు బాగున్నాయండి. డైరెక్షన్ ఎట్లా అనిపించింది గౌతమ్? ఆయన స్టైల్ ఆఫ్ డైరెక్షన్ గురించి చెప్పక్కర్లేదు. జెర్సీ లాగే దిస్ ఇస్ ఆల్సో బిగ్ బ్లాక్ బస్టర్. ఆయన స్టైల్లో ఉంది, ఆ రేంజ్ కి తగ్గట్టు ఉంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5 కా 6 ఇవ్వాలని ఉంది నాకైతే. విజయ్ కెరియర్ లో అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత కింగ్డమ్ అనుకోవచ్చా? డెఫినెట్లీ ఆ స్టైల్లోనే ఉంది, ఇంకా ఎక్కువ కూడా అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ స్లో ఉంది అంటున్నారు. అలా ఏం లేదండి, మీకు చూస్తే తెలిసిపోయింది. లేదా ఆ స్లో అనేది ఏం లేదండి, థరోలీ ఇట్ ఈస్ టేకింగ్ అ స్లో. అంటే పార్ట్ 2 కోసం లాగ్ చేశారు అంటున్నారు, ఎమోషన్స్ ఎక్కువే అంటున్నారు. అలా ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఈస్ రీజనబుల్. ఫస్ట్ హాఫ్ బాగుందా మీకు, లేదా కింగ్డమ్ లోకి ఎంటర్ అయినాక బాగుందా? ఒకటి అని చెప్పలేమండి, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్. డెఫినెట్లీ ఆ రేంజ్ లో ఉంది ఫిల్మ్. అంటే కంపేర్ చేసుకోలేము సీన్స్ అవి, బట్ ఓవరాల్ ఆ స్థాయిలో అయితే ఉంది. సపోర్టింగ్ రోల్ లో సత్యదేవ్ ఉన్నారు కదా, యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆయన యాక్టింగ్ గురించి ఇప్పుడు ఆల్రెడీ చెప్పక్కర్లేదు, మనకి తెలిసిందే. అండ్ బ్రదర్ క్యారెక్టర్ లో చాలా బాగా సెట్ అయ్యారు. సెకండ్ హీరో అనుకోవచ్చు ఫిల్మ్ కి. ఆ రేంజ్ లో విజయ్ గారికి పర్ఫెక్ట్ మ్యాచ్ ఇచ్చారు బ్రదర్ కాంబినేషన్ లో. అండ్ వాళ్ళ బ్రదర్ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్ గా మనం తీసుకెళ్లిపోతుంది ఆ డ్రామాలోకి. సో ఓన్ బ్రదర్స్ అనే ఫీల్ తీసుకొస్తుంది. అంటే ట్రైలర్ లో చూపించినట్టుగా కనిపించలేదు మూవీలో అన్నారు, సాంగ్ వైజ్ కానీ హీరోయిన్ తో కెమిస్ట్రీ కానీ. అలా ఏం లేదండి, దాన్ని మించి ఉంది డెఫినెట్ గా. సినిమా చూస్తే మనకి ఆ ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇప్పుడు బీజిఎం కూడా ఉంది కదా, అనిరుద్ మ్యూజిక్, అది ఎలా అనిపించింది? అనిరుద్ గారి మ్యూజిక్ డెఫినెట్ గా ఎసెట్ అయిందండి ఫిల్మ్ కి. సో కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్ విజయ్ దేవరకొండది ఇప్పుడు మూవీ ఎలా అనిపిస్తుంది అంటే కింగ్డమ్ డెఫినెట్లీ ప్రీవియస్ మూవీస్ రేంజ్ లో, అర్జున్ రెడ్డి అలాంటి ఒక బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉంది. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే దాన్ని మించి కూడా అనుకోవచ్చు. అంటే విజయ్ దేవరకొండ అంటేనే యాటిట్యూడ్ స్టార్ అంటారు, మరి యాటిట్యూడ్ కనిపించిందా మరి దీంట్లో? డెఫినెట్లీ ఆయన మార్క్ యాక్టింగ్ కనిపించింది. తెలంగాణ స్లాంగ్ తో నింపేశారు కదా, మరి యాక్ట్ అయింది అంటే ఆ యాక్టింగ్ కి పర్ఫెక్ట్ అండి, అసలు దాని నుంచి కమెంట్స్ చేయక్కర్లేదు. సెంటిమెంట్ అండ్ ఎమోషన్ వర్కౌట్ అయిందంటారు. థరోలీ ప్రతి మినిట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. వాళ్ళు చెప్పినట్టుగా కింగ్డమ్ వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోయారు. రేటింగ్ ఎంత ఇస్తారు? 10 కా 10 అంటే 11 ఇవ్వాలని నాకైతే. థ్యాంక్ యూ. ఇద్దరు యాక్టింగ్ బాగుంది, విజయ్ దేవరకొండ యాజ్ వెల్ యాజ్ సత్యదేవ్. హైలైట్స్ ఏంటి మేడం? హైలైట్స్ ఏంటి? ఫైటింగ్ అయితే సత్యదేవ్ రోల్ అయితే హైప్ లో ఉంది. సత్యదేవ్ ఈ మధ్య సినిమాలు ఏంటంటే ఎక్కువ విలన్ రోల్ చేస్తున్నాడు, కానీ అన్న క్యారెక్టర్ గా అయితే అద్భుతంగా చించినాడు. బాబుకి అయితే అబ్బబ్బా అలగలక లేదయ్యా. బాబుకి ఇట్లు లేవన్నారు, బాబు ఇట్టుతో వచ్చాడు. బాబు మాజీతో హీరోకి పనికిరాడని అన్నారు, కానీ మాజీ హీరోకి పనికొస్తాడు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని వస్తుంది, సూపర్ గా వస్తుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కంబ్యాక్ కొట్టాడు, పరువు పోలేదు విజయ్ దేవరకొండది. ఎన్నాళ్ళు ఇట్టులు లేవు అని సత్తునే ఉన్నారయ్యా మా విజయ్ అన్నయ్యని.
ఈనాడుతో ఇట్టు కొట్టాడయ్యా విజయ్ అన్న. ఎన్ని బడ్జెట్లు, ఎంతమంది ప్రొడ్యూసర్లు, గిల్ రాజు అయ్యరాజు చంద్రబాబు రాజులు వచ్చారయ్యా, ప్రొడ్యూస్ చేశారయ్యా. అన్ని ఫ్లాప్లు అని అన్నారయ్యా. ఈ సినిమాతో ఇట్టు కొడతారయ్యా. చిన్నపిల్లలు కూడా తెగ చూసేస్తారయ్యా. ముద్దు సీన్లు లేవయ్యా. ఫ్యామిలీ కూడా వచ్చిండయ్యా, చూసియ్యా. బాగుందయ్యా నాయన, తద్దరిల్లాడు. చాలా మంది కొండ కాదు బండ అంటారు. ఎవరాలో అన్నదే. గౌతమ్ అనే స్క్రిప్ట్ డైరెక్టర్ అదరగొట్టాడు, ఎరగదీశాడు. ప్రొడ్యూసర్ నాగవంశీ అబ్బాబ్బా సరైన సినిమాకి కలెక్షన్ బడ్జెట్ బాగెట్టాడు. ఈ మధ్యన అరార వీరమల్లు థియేటర్లు కొన్ని ఖాళీగా అనిపిస్తున్నాయి, చూస్తున్నాం మనం. కాకపోతే ఈ సినిమాతో ఏంటంటే పుషప్ వచ్చింది జనాలకి. ఎవడాడు అన్నది ఖాళీ తీసేస్తాను. ఎవడాడు కొట్టేస్తున్నాడు. జెన్యూన్ రివ్యూ. సినిమా అయితే ఇంకో ఒక పడవని ఆడొట్టుకొని లాగుతాడు ఎలివేషన్ సీను. అప్పుడు రాజ్యం కోసం వచ్చిన బాగా అన్నయ్య నేసేస్తా. నాకు నేను అర్జున్ రెడ్డికి పెద్ద ఫ్యాన్, విజయ్ దేవరకొండకి పెద్ద ఫ్యాన్. బట్ ఇంటర్వెల్ తర్వాత వరకు బాగుంది, ఒక పాయింట్ వరకు వచ్చింది. తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాల. సినిమా పెద్ద ఏం లేదు. నేను జెర్సీ లాగా ఎండింగ్ ఒక పాయింట్కి తీసుకెళ్తాడని అనుకున్నా, కానీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను విజయ్ దేవరకొండ కంబ్యాక్ రావాలని. కానీ ఇవ్వలేపాడు. మ్యూజిక్, యాక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. స్టోరీ అవునవును. అన్ని సినిమాలు ఇప్పుడు రీసెంట్ గా హిట్ అయ్యాయి కదా. కేజీఎఫ్ హిట్ అయింది, సలార్ హిట్ అయింది. అన్నిటి నుంచి ఏవేవో పాయింట్స్ రేస్ చేసినట్టే అనిపించింది. కానీ అవన్నీ పక్కన పెట్టియచ్చు. ఇంటర్వెల్ తర్వాత వరకు బాగుంది, ఎక్కడికన్నా తీసుకెళ్ళచ్చు అని అనిపించింది. తీసుకెళ్ళపోయాడు. హీరోయిన్ ఏం లేదు అసలు. ఏదో పాట కూడా ఉంది కదా హీరోయిన్తో, అది సినిమాలో లేదు కూడా. హీరో సత్యదేవన్ లేదు. క్యారెక్టర్స్ ఇద్దరు సినిమా అంతా క్యారెక్టర్స్ కిందే నడిచింది, కానీ ఆడదు, పెద్ద ఆడదు. వచ్చారంటే ఆయనకు ఒక ఎంటర్టైన్మెంట్, సాటిస్ఫాక్షన్ కావాలి. ఆ రెండు అయితే ఈ సినిమాలు ఉన్నాయన్న. డైరెక్టర్ గారు కొంచెం హీరోని కొంచెం డల్ చేసినట్లు అనిపించింది, కానీ వన్ మ్యాన్ షో కదా, మొత్తాన్ని హైలైట్ చేయాలి. సినిమా అయితే పర్లేదన్న, చూడొచ్చు, బాగుంది. హైలైట్ అంటే విజయ్ దేవరకొండ అన్న. విజయ్ దేవరకొండని ఫస్ట్ టైం ఇట్లాంటి గెటప్ లో చూసినాము. కేజీఎఫ్ లా ఉంది. కేజీఎఫ్ 3 ఇదే దీని పేరు పెట్టినా ఓకే అన్న, చూడొచ్చు అన్న. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఆయన బ్లఫ్ మాస్టర్లు ఏదైతే ఎనర్జీగా ఉన్నారో ఇక్కడ కూడా అదే ఎనర్జీగా ఉన్నారన్న. వన్ మ్యాన్ షో అంటే ఇద్దరికి ఈక్వల్ గా ఇవ్వచ్చు అనమాట. కాకపోతే హీరోయిన్ కొంచెం తక్కువ ఇచ్చారనమాట. ట్రైలర్ లో ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా అంతా ఉందన్న సినిమాలో. కొంతమంది ట్రైలర్ లో వేరే చూపిస్తారు, ఇక్కడ అసలు సినిమాలు ఏముండదు, డమ్మి. ఈ సినిమాలో అట్లా ఏం లేదు, ఏదైతే ఉందో అదే చూపించారో. విజయ్ దేవరకొండ గారు కంపల్సరిగా కాలర్ ఎగరేసుకోవచ్చు అన్న. ఆల్రెడీ కొడుతున్నామని చెప్పిండు, కొట్టేసినాం. అన్నకి చెప్తున్నా, ఇది విజయ్ అన్నకు కొడతా అని చెప్పిండు, కొట్టేసిండు ఆల్రెడీ. బ్లాక్ బస్టర్ హిట్. యావరేజ్ అయితే ఏం లేదన్న, బ్లాక్ బస్టర్ అయింది సినిమా. ఏం లేదన్న, బాగుంది. బాగుంది మ్యూజిక్, బాగుంది. బీజిఎం వీళ్ళంతా మంచిగా ఉంది, బాగా చేసిన, అన్ని మంచిగా చూపించాం.